పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు త్వరలోనే భారత్లో కలిసిపోతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీఓకే ప్రజలు కూడా భారత్లో భాగమన్న ఆయన త్వరలోనే వారు సగర్వంగా భారతీయులను చెప్పుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి పాలుపోసి పెంచిన పాకిస్తాన్ ఇప్పుడు దాని పరిణామాలను అర్థం చేసుకుంటోందని వివరించారు. ఢిల్లీలో సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమని తెలిపారు. పీఓకే ప్రజలు తిరిగి భారత ప్రధాన స్రవంతిలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. పీఓకే ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. పెంచి పోషించిన ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేశారు. పాకిస్తాన్తో భారత్ వ్యవహరించే తీరు ఇటీవల పూర్తిగా మారిందని స్పష్టం చేశారు. तो आतंकवाद का कारोबार चलाना कास्ट इफेक्टिव नहीं है, बल्कि उसकी एक भारी कीमत अदा करनी पड़ सकती है. इसका अंदाजा, इसका अनुमान आज पाकिस्तान को हो चुका है. हमने आतंकवाद के खिलाफ भारत की स्ट्रेटजी और रिस्पांस दोनों को रीडिजाइन और रीडिफाइन किया है. हमने पाकिस्तान के साथ अपने इंगेजमेंट और स्कोप ऑफ डायलॉग को रिकैलिब्रेट किया है. अब जब भी बात होगी केवल आतंकवाद पर बात होगी, पीओके पर बात होगी. साथियों, मैं मानता हूं कि आज पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं. हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज और स्वेच्छा से భారత్ की ముఖ్య ధార में कभी न कभी స్వదేశీ ఆయుధ రక్షణ సామర్థ్యం భారీగా పెరిగిందని రక్షణ మంత్రి తెలిపారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కేవలం 1000 కోట్లే ఉండేవన్న ఆయన ఇప్పుడు అది 23,500 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. దేశ భద్రత కోసం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఎంత కీలకమో ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ప్రదర్శించిన సామర్థ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ప్రస్తుతం ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడం సహా భవిష్యత్తు యుద్ధ సాంకేతికతలో కూడా ముందడుగు వేస్తున్నామని వివరించారు.